ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. అనుకున్న విధంగానే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టారు. ఈరోజు ఉదయమే కొత్త పార్టీ పేరు అలాగే పార్టీ ఎజెండాను కూడా ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి 3 పార్టీల మీద యుద్ధం ప్రకటిస్తూ కూడాను తెలంగాణలో సామాజిక న్యాయం కరువైంది, అలాగే తెలంగాణ తెచ్చుకున్న అంశం ఏదైతే ఉందో ఆశలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను నీరు గారిపోయాయి. ఏ పార్టీ కూడాను తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. అందుకనే కొత్త పార్టీ దిశగా కూడాను మళ్ళీ తిరిగి పాత తెలంగాణ ఆశయ సాధన కోసమే టీఆర్ఎస్ పేరును ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేనగా కూడాను తన కొత్త పార్టీ పేరును బహిరంగ సభలో ప్రకటించారు కవిత. 5 ప్రధాన అంశాలుగా కూడాను తను ప్రజల ముందుకు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లుగా కూడాను పార్టీ అధికారంలోకి వచ్చాక తన పార్టీ చేయబోయే ప్రధాన అంశాలను కూడా ప్రకటించారు వేదిక మీద నుంచి. ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకు అండగా ఉంటాము, అలాగే యువతకు పారిశ్రామిక ప్రయోజనాలు కలిగే విధంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఇక సామాజిక న్యాయం, కులం, మతం, ప్రాంతం, మనిషి అనే తేడా లేకుండా కూడాను, ఏ భేదాలు లేకుండాను అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని కులాల వారికి కూడా సామాజిక న్యాయం అందేలాగాను అధికారం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. అలాగే ఉద్యమకారులకు ప్రత్యేకించి 1,00,000 ఉద్యోగాలు కల్పనగా వారి గౌరవం కాపాడే విధంగాను, వారి జీవితాంతం కూడాను తెలంగాణ కోసం, ఆనాటి టీఆర్ఎస్ కోసం ఎవరైతే తమ జీవితాలను త్యాగాలు చేశారో, తమ జీవితాలను మొత్తం కూడా పార్టీ కోసం, తెలంగాణ కోసం ధారపోసిన ఉద్యమకారులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆనాటి తెలంగాణ టీఆర్ఎస్లో పనిచేస్తూ తమ జీవితాన్ని ధారపోసారో వారి 1,00,000 మందిని గుర్తించి వారందరికీ కూడా ప్రత్యేక గౌరవం, ప్రత్యేక స్థానాలు కల్పిస్తారు. అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారే 4,00,000 ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నామంటూ కూడా 5 ప్రధాన అంశాలే భాగంగా ఇప్పుడున్నటువంటి 3 ప్రధాన పార్టీల మీద యుద్ధం ప్రకటించారు కవిత. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు లేదు, బీఆర్ఎస్గా మారిపోయిన తర్వాత పార్టీ మనుషులు కూడా మారారు. ఆనాటి మమకారాలు, ఆనాటి ఆలోచనలు ఇప్పుడు లేవు అంటూ కూడా బీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. ఇక బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ ఏర్పాటే అసలు ఇష్టం లేని పార్టీ, ఈ రాష్ట్రంలో అటువంటి పార్టీ ఉండకూడదంటూ కూడా విరుచుకుపడ్డారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోంది. అయినా కూడాను బీజేపీ అటు బీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్టు కూడా చూస్తూనే ఉన్నారు తప్ప పోరాటాలు చేయటం లేదు. అప్పుడున్నటువంటి ఉద్యమం ఇప్పుడు ఏమైంది అంటూనూ ఘాటుగా ప్రశ్నించారు. ఏదేమైనా ప్రజలకు సామాజిక న్యాయం చేకూర్చడం కోసం, అలాగే తన 5 ప్రధాన అంశాల ఎజెండాగా కూడా కొత్త పార్టీని ప్రకటించారు కవిత.